కాంగ్రెస్ సర్కారు రాగానే ఎకరాకు ఏటా 15,000 రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రగల్భాలు పలికారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే ఆగమవుతారని కేసీఆర్ ప్రజలను అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు అదే జరిగింది. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడినట్టు తయారైంది రైతుల పరిస్థితి. రైతు భరోసా సంగతి దేవుడెరుగు, కనీసం పాత రైతు బంధు కూడా ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. గత యాసంగి పంటలకు పెట్టుబడి సాయం ఇయ్యనే లేదు. తాజాగా వానాకాలం మరో 17 రోజుల్లో అయిపోవస్తుంది. ఇప్పటి వరకు రైతు భరోసాపై అతిగతి లేదు. రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కారు మరో నాటకానికి తెరతీసింది. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో పంట సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని సెలవిచ్చారు. ఇప్పటికే అసెంబ్లీలో చర్చలు, జిల్లాల పర్యటనలు, అభిప్రాయ సేకరణల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇక ఈ గ్యాప్లో ఇప్పటికే ఒక రైతు బంధును ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో తుమ్మల వ్యాఖ్యలపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు రైతు భరోసా పథకానికి పంగనామం పెట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఈ నెలలో వాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 42 లక్షల మంది రైతులకి 31,000 కోట్ల అమౌంట్ అవుతుంది. ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాం. మిగతా 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఒక మాట చెప్పాం. అందుకని ఈ రుణమాఫీ 31,000 కోట్లు అయిన తర్వాత మళ్ళీ రైతు భరోసా మళ్ళీ 20,000 కోట్లు మీ ఖాతాలో వేయాలి. ఎకరానికి 7,500 చొప్పున పంట వేసినటువంటి భూములు ఇస్తామని చెప్పాం. గతంలో పంట అయినటువంటి కొండలకి కోనలకి కూడా 25,000 కోట్లు వృధా చేశారు. ఈసారి ఆ పద్ధతి కాకుండా పంట వేసినటువంటి రైతుకే రైతు భరోసా ఇచ్చి ప్రతి సంవత్సరం రైతులు నిలబెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం. రైతు భరోసా పథకంపై కాంగ్రెస్ చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
గతంలో బీఆర్ఎస్ సర్కారు ఎకరాకు 10,000 రైతు బంధును టంచనుగా ఖాతాలో వేసిందన్నారు. అయితే ఎకరాకు 15,000 ఇస్తానన్న కాంగ్రెస్ జోకర్ ఇప్పుడు ఎక్కడకు పోయాడని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వానాకాలం అయిపోయేందుకు ఇంకా 17 రోజులే ఉంది, ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట. ఇది రేవంత్ సర్కార్ పద్ధతి. రైతు భరోసాపై గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా అవుతున్నాయి. రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, భూమి లేని వ్యవసాయ కూలీలకు సైతం రైతు భరోసా ఇస్తామని ప్రగల్భాలు పలికారు. అమలు విషయానికొస్తే రైతులను రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశారు. యజమానికో రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు మీరు అంతే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది, ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. సో యజమానికో రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు మీరు అంతే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది, ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ చేసిన మోసంపై తెలంగాణ రైతులు మండిపడుతున్నారు. గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు బంధును యాది చేసుకుంటున్నారు. ఎకరాకు ఏటా 10,000 ఇచ్చినా దుక్కి దున్నేటప్పుడు కేసీఆర్ సారు పెట్టుబడి సాయం చేసిందని చెబుతున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం వానాకాలం అయిపోవస్తున్నా రైతు భరోసా ఎందుకు ఇస్తలేదని రైతులు ఆగ్రహిస్తున్నారు. మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అన్నా రేవంత్ అన్నా రైతు భరోసా పైసలు ఇంకా వల్లేవన్నా, మరి ఎప్పుడు రైతుల అకౌంట్లో వేస్తారో జర ఎప్పుడన్నా. ఇగో మేము వేసిన వారిలో గింత గింత అయినాయి, ఫస్ట్ కలుపులు అయినాయి, ఇక మసాలాలు చల్లినాం, మళ్ళా రెండో కలుపులు అయినాయి, మళ్ళా కూడా మసాలాలు చల్లుతున్నామన్నా. ఇప్పుడు రైతులంతా కూడా ఈ 3-4 నెలలు ఉంది రైతు భరోసా కొరకు చూస్తురన్నా. మరి ఇవరకు కూడా పైసలు వల్లేవు. మరి రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారన్నా? ఫస్ట్ వేసిన వరలన్నీ కూడా ఈంతా ఉన్నాయి, ఇక వెనక వేసిన వరలన్నీ పొట్టకస్తా ఉన్నాయన్నా. మరి ఇప్పటికి కూడా రైతు భరోసా వడపై రైతు భరోసా పైసలు అంటే రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చేది కదా అన్న. మీరు ముందు రైతు అకౌంట్లలో డబ్బులు వేస్తే ఆ పైసలతోటి దున్నిన ట్రాక్టర్లకు, యూరియా బస్తాలకు, మసాలా బస్తాలకు, కైకిలోలకు ఇచ్చుకొని రైతు ఇబ్బంది పడకుంటుంటారన్న. టైం కు మీరు పైసలేక రైతులు ఆడ ఈడ ఉద్దలు తీసుకొచ్చుకున్నారు, లేకుంటే మిత్తులకు తీసుకొచ్చుకొని తెచ్చుకున్నారన్న. ఇప్పటికి కూడా మరి పైసలు పడపాయే. ఇక జూన్ వేసే పైసలు జూన్ వాయే, జూలై వాయే, ఆగస్టు వాయే అన్న. సెప్టెంబర్ నడుస్తుంది, ఇంకా 15-20 రోజులు అయితే దసరా కూడా దగ్గరికి వస్తుంది. రైతులలో కూడా కొద్దిగా డౌట్ ఉందన్న. మరి పైసలు వేస్తారా, రైతు భరోసా పైసలు ఎగబెడతారా అని చెప్పి రైతులు కూడా డౌట్ పడుతున్నా. మీ దాంట్లో మాట్లాడేటోళ్లకు ఒకల మాట పొంతన ఉంటలేదు. జర రేవంత్ అన్న నువ్వే జర చెప్పాలి. మరి రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తావు, మరి రైతులను ఎప్పుడు ఆదుకుంటావో చెప్పాలన్నా. కేసీఆర్ రైతులకు ఇబ్బంది కావద్దని తెలంగాణ వచ్చినాక రైతులందరికీ కూడా అండగా ఉండాలని రైతు బంధు పెట్టి ఆనాడు ఎకరానికి సంవత్సరానికి 10,000 వేసిందన్న. కానీ కేసీఆర్ దున్నుకాలు మొదలు కాక ముందే అకౌంట్లలో పైసలు వేసిందన్న. ఆ పైసలు చూసి రైతులు ముడుచుకుంటా పైసలు తెచ్చుకొని పెట్టుబడి సాయంగా పెట్టుకొని రైతులంతా నాటేసుకొని పంటలు పండిస్తున్నారన్న. మరి మీరు పైసలు ఇవాళకి ఇవ్వపోతురి. మరి రైతు భరోసా పైసలు ఎటన్నా దింపిర్రా, మరి ఇస్తారా ఇయ్యరా మీరే చెప్పురన్నా. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా?
రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవైపు రుణమాఫీ పూర్తి కాలేదు, పంట పొలాలు విడిచిపెట్టి రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం పెట్టుబడి సాయం వస్తే ఏవైనా ఆసరా అవుతుందని ఆశలు పెట్టుకున్నారు అన్నదాతలు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త నాటకాలతో రైతు భరోసాపై కాలయాపన చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు పకడ్బందీగా అమలైంది. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తమను మోసం చేశాడని ఆగ్రహిస్తున్నారు. మీరు ఎందుకు చేస్తలేరు? అది మీద పరిపాలన శాతం అయితే లేదు అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళని ఇలా కొట్టుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కల పేరు మీద మాట మీదకెళ్ళే పరిపాలన సాగేది, ప్రతి ఒక్క ఫలం అనేది రైతులకు అందుతుంటే. ఇప్పుడు ఏమైతుంది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళకి శుద్ధి లేదు. రైతు అనే వ్యక్తి ఎవరికి కదిలించినా కూడా అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా, అసలు ప్రభుత్వం ఉన్నదా అనే ఫీలింగ్ మాత్రం లేదు ఇక్కడ. కాబట్టి ఈ గవర్నమెంట్ మీద ప్రజా వ్యతిరేకత ఉన్నది. ఈ గవర్నమెంట్ చేతగాని ప్రభుత్వం ఉన్నది. ఈ చేతనైతే ఇప్పటికని ఈ రుణమాఫీ చేస్తలేరు. ఇక రైతు బంధు అది ఎప్పుడు ఇస్తారు మాకు? ఇప్పుడు రైతు బంధు వ్యవసాయం చేయాలంటే పొలం దగ్గర కోవాలన్నా కూడా పోలేని పరిస్థితిలో ఉన్నాం. కట్టాలా, బాకీ చేయాలంటే ఏడుకెళ్ళి తెస్తాం. ప్రతి ఒక్క విషయంలో గవర్నమెంట్ ఫెయిల్యూరే కానొస్తుంది ఇక్కడ. కాబట్టి గత ప్రభుత్వాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకొని ఎలా పాలించాలో అనేది ఈ గవర్నమెంట్ చూసి నేర్చుకుంటే బాగుంటుందని మేము రైతుల పక్షాన కోరుతున్నాం. ఎందుకు అయిపోయి ఇచ్చిండు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు చేసి ఏ మాట ఇచ్చిండు అదే మాట చేసిండు. ఈయన 10 చేసిండు. 10 ఇచ్చినప్పుడు ఒక్కటన్నా చెయ్యాలి కదా. ఇప్పుడు రెడమట్ట రైతు బంధు వచ్చు, ఒక్క 10 కూడా రైతు బంధుకు రాలేదు. ఇప్పుడు నేను మొగను ఓడగొట్టుకున్నా, ఇప్పుడు కొడుకుని ఓడగొట్టుకుని కూడా 2 నెలలు అవుతుంది. ఎట్లా ఏ పరిస్థితిగా చేయాలి? నేను ఇప్పుడు ఆమె సర్కార్ చెప్పిన మాట ఏది ఉన్నది? ఇసం పోసేదే కదా, సాయం చేసేదైతే లేదు కదా, ఇసం పోసేదే కదా. ఆ ఇసం పోసే మాటలు ఎందుకు చెప్పాలా? మరి సాధనైన కడిగి చేసుకొని బతుకుతాం కదా, చెప్పి పానాలు తీసుడే కదా.